నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యవసాయం సహా వివిధ రంగాల్లో సేవలు అందించేలా పోర్టల్ రూపకల్పన. ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజలకు ఎటువంటి సమస్య తలెత్తనివ్వకూడదు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశం. అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపండి. అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించకండి. జాయింట్ కలెక్టర్ ఎస్ తిలక్య. B4 విధానంతో అణగారిన వర్గాల జీవితాల్లో కొంత వెలుగు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర. టెక్నాలజీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించి ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ ను సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. డ్రోన్ మార్ట్ ద్వారా వ్యవసాయం సహా వివిధ రంగాల్లో డ్రోన్ల ద్వారా సేవలు పొందేందుకు పోర్టల్ ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది. ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ ద్వారా వ్యవసాయం, ఇన్ఫ్రా, విపత్తు నిర్వహణ వంటి అంశాల్లో ఈ పోర్టల్ ద్వారా సేవలు పొందవచ్చు. రైతులు తమ పొలాల్లో మందులు పిచికారీ చేయాలంటే డ్రోన్లు వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పంటల పర్యవేక్షణ కూడా చేపట్టవచ్చు. ఇలాంటి సేవలను పోర్టల్ ద్వారా సాధారణ రైతులు వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇప్పుడు అందరికీ కల్పిస్తుంది. అలాగే డ్రోన్లతో టెక్నాలజీని వినియోగించుకుని సర్వేలు చేపట్టడం, పెద్ద ఎత్తున పనులు చేపట్టే సందర్భంలో డ్రోన్లతో పర్యవేక్షించడం, సెక్యూరిటీ, మ్యాపింగ్ వంటి సేవలు డ్రోన్ల ద్వారా చేపట్టవచ్చు. కార్యక్రమంలో సిఎస్ విజయానంద్, ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు 8 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు స్వచ్ఛాంధ్రపై సమీక్ష జరిపి పలు ఆదేశాలను జారీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలు, పంచాయతీలో ఘన వ్యర్థాల నిర్వహణ ఎంతో ప్రాధాన్యతతో కూడిన అంశమని గుర్తించిన తమ ప్రభుత్వం 2014-19 మధ్య కాలంలో 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను మంజూరు చేయడం జరిగిందని, అయితే వాటిలో 2టిని పూర్తిగా చేయగా మిగిలిన వాటిని పూర్తి చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి ఆ 8 ప్లాంట్లను పూర్తి చేసే అంశంపై దృష్టి సారించి నెల్లూరు, కాకినాడ ప్లాంట్లకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందని, కర్నూలు, కడపకు సంబంధించి టెండర్ల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందన్నారు. విజయవాడ, గుంటూరు వ్యర్థాలను గుంటూరులో నిర్మించిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రోజువారీ సామర్థ్యం 1400 టన్నుల మించి వ్యర్థాలు రావడం వల్ల మరో 1000 టన్నుల సామర్థ్యం గల ప్లాంట్ ను విజయవాడలో నిర్మించేందుకు అధికారులు భూములను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ క్రింద ఇచ్చే అవార్డుల్లో ఏడాది మొత్తం 5 అవార్డులను రాష్ట్రం కైవసం చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. విజయవాడ, గుంటూరు మరియు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లకు స్వచ్ఛ సూపర్ లీగ్ అవార్డులు, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కు స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డు మరియు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కు రాష్ట్ర స్థాయి మినిస్టీరియల్ అవార్డు వచ్చినట్లు తెలిపారు. ఈ అవార్డులను సాధించిన ఆయా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను మంత్రి అభినందించారు. ఇదే తరహాలో మిగిలిన మున్సిపాలిటీలు కూడా పోటీపడి అత్యధిక స్థాయిలో అవార్డులను కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్లు ఆయన తెలిపారు. సంబంధించి యాక్చువల్గా రివ్యూ జరిగింది. ఈ రివ్యూలో అనేక విషయాలను యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు సూచనలు ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా స్వచ్ఛ భారత్లో ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ ఇస్తుంది. ఈ సంవత్సరం మన రాష్ట్రానికి 5 అవార్డులు వచ్చినాయి. ఈ 5 అవార్డులలో కూడా విజయవాడ, గుంటూరు, తిరుపతి
ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్స్కి స్వచ్ఛ సూపర్ లీగ్ అనే 3 అవార్డులు వచ్చినాయి. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ మినిస్ట్రియల్ అవార్డు అని స్పెషల్ కేటగిరీ కింద విశాఖపట్నం సెలెక్ట్ చేశారు. అదేవిధంగా స్టేట్ లెవెల్ మినిస్ట్రియల్ అవార్డు అని రాజమండ్రిని సెలెక్ట్ చేశారు. ఈ విధంగా 5 మున్సిపల్ కార్పొరేషన్స్కి ఈ సంవత్సరం యాక్చువల్గా అవార్డులు రావటం జరిగింది. వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. యాక్చువల్గా దానికి కష్టపడి చేసిన అధికారులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇదే విధంగా ఫ్యూచర్లో మిగతా మున్సిపాలిటీస్ కూడా బాగా పోటీపడి అత్యధికంగా ఈ యొక్క అవార్డ్స్ని కైవసం చేసుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు సూచనలు ఇచ్చారు. దానికి ఏం చేయాలి, ఎలా చేయాలా, ఆ గైడ్లైన్స్ అన్నింటినీ ఫాలో కమ్మని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకందరికీ తెలిసిందే, మున్సిపాలిటీస్ అయినా పంచాయతీలైనా ప్రజలు ఫస్ట్ కోరుకునేది తాగటానికి మంచినీళ్ళు, చక్కటి నీళ్ళు. తర్వాత సాలిడ్ వేస్ట్, అంటే ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త చెదారాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని కోరుకుంటారు. నెక్స్ట్ లిక్విడ్ వేస్ట్, అంటే టాయిలెట్స్ నుంచి వచ్చే వాటరు, బాత్రూమ్ నుంచి వచ్చే వాటరు, కిచెన్ నుంచి వచ్చే వాటరు ఏ రోజుకి ఆ రోజు యాక్చువల్గా దాన్ని బయటికి పంపించేయాలా, ట్రీట్ చేసి బయటికి పంపించాలని ప్రజలు కోరుకుంటారు. ఆ తర్వాత మున్సిపాలిటీలో కోరుకునేది ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో కావాలని. ఆ తర్వాత రోడ్లు, లైట్స్, ఇవి బేసిక్ నీడ్స్ మున్సిపాలిటీలో. ఎవరైనా ప్రజలు ఫస్ట్ వీటిని కోరుకుంటారు. తర్వాత పార్కులు కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, ఈవెన్ ట్రాఫిక్ సిగ్నల్స్, తర్వాత ట్రాఫిక్ బస్సులు. ప్రజలకు ఎటువంటి సమస్య తెలుస్తనివ్వకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం ప్రధాన కార్యాలయంలో మరియు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడైతే ఎటువంటి సమస్య తలెత్తనివ్వకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి చూసుకోవాలని అన్నారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు ఫిర్యాదు చేశారో వారి దగ్గరికి వెళ్లి సమస్యను అర్థం చేసుకుని ఆ సమస్యకు అర్థవంతమైన పరిష్కారాన్ని చూపించి శాశ్వతంగా సమస్య తలెత్తకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానెట్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లత, పర్యవేక్షణ ఇంజనీర్ పి సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రతి వారం మనం ప్రతి మండే పీజీఆర్ఎస్ నడుపుతాము. అలాగే ఈరోజు విఎంసీ పరిధిలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్లో పీజీఆర్ఎస్ జరుగుతూ ఉంది. అలాగే ఇది సర్కిల్ లెవెల్లో, అలాగే వార్డ్ లెవెల్లో, సచివాలయం స్థాయిలో కూడా పీజీఆర్ఎస్ ప్రతి మండే జరుగుతుంది. సో లాస్ట్ వీక్ పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ చూస్తే దాదాపుగా 17 అప్లికేషన్స్ రావడం జరిగింది. రకరకాల అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్, శానిటేషన్, అలాగే మన యూసీడీ వింగ్ ఉండొచ్చు, అలాగే ఇంకా అతర డిపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు దాకా 800 అప్లికేషన్స్ మనకి రావడం జరిగింది పీజీఆర్ఎస్లో. అన్ని అప్లికేషన్స్ కూడా ఏది కూడా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా, అంటే ప్రతి అప్లికేషన్స్కి ఒక ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంటుంది, కొన్నిటికి 3 ఉంటుంది, కొన్నిటికి 7 ఉంటుంది. ఆ లోపలనే మన అధికారులు ఆ ప్రాబ్లం ఎక్కడుందో ఆ లొకేషన్కి వెళ్ళి ఆ పిటిషనర్తో మాట్లాడి ప్రాబ్లం ఉన్న లొకేషన్లో ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇలాగనే కొన్ని అప్లికేషన్స్ కొన్ని రీఓపెన్ కూడా అవుతాయి, లేదంటే అది పైనుంచి రీఓపెన్ చేయడమైనా జరుగుతుంది, లేదంటే ఎండోర్స్మెంట్లో కరెక్ట్గా ఇవ్వలేదు అని, లేదు పెటిషనర్ సాటిస్ఫైడ్ లేదన్నప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తారు. దాన్ని మళ్ళీ హెచ్ఓడి స్థాయిలో, నా స్థాయిలో మళ్ళీ వాళ్ళని పిలుచుకొని మాట్లాడి అక్కడ వెళ్ళి చూసుకొని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ ఇప్పుడు కూడా చూస్తే ఒక 10 అప్లికేషన్స్ వచ్చినాయి. వాటర్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ ఉండొచ్చు. బట్ ఓవరాల్ మనకి ప్రతి అప్లికేషన్ని కూడా సీరియస్గా తీసుకుంటాము. విఎంసీ స్థాయిలో వచ్చే అప్లికేషన్స్ని హెచ్ఓడీస్ పర్సనల్గా మానిటర్ చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో వచ్చే అర్జీదారులకు వారి సమస్యలను సావధానంగా విని అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలకు పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా అధికారులతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత
అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు పెండింగ్ బియాండ్ SLA రీఓపెనింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు రెవెన్యూ పరమైన అంశాలతో పాటు భూ సమస్యల పరిష్కారం, రేషన్ కార్డులు, ఇంటి పట్టాల మంజూరు, పెన్షన్ల మంజూరు తదితర అంశాలతో కూడిన వినతులను సమర్పిస్తున్నారు. కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతి, KRCC స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ K పోసిబాబు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మండల, డివిజన్ స్థాయి అధికారులు వర్చువల్ గా హాజరయ్యారు. రాజ్యాంగ అధికరణ 338 ప్రకారం ఏర్పడిన జాతీయ ఎస్సీ కమిషన్ షెడ్యూల్డ్ కులాల సాంఘిక ఆర్థిక అభివృద్ధిలో విశేష కృషి చేస్తుందని అధికారులు కూడా క్రమశిక్షణ నిబద్ధతతో నిమ్న వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా అడుగులు వేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ AVS రెడ్డి VC హాల్లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, డైరెక్టర్ డాక్టర్ జి సునీల్ కుమార్ బాబు, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసాతో కలిసి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ జనాభా, ఎస్సీ వర్గాల్లో అక్షరాస్యత, వివిధ పథకాల అమలు, ఆరోగ్యం, పోషణ, భూ పంపిణీ, నవోదయం తదితర అంశాలను కలెక్టర్ లక్ష్మీసా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఎక్కడ ఎప్పుడు లేని విధంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం P4 విధానాన్ని అమలు చేస్తుందని, జిల్లాలో మార్గదర్శుల ద్వారా బంగారు కుటుంబాల అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం చొరవ చూపుతున్నట్లు వివరించారు. తల్లికి వందనం పథకం అమలుతో పాటు మెగా PTM ఫలితాలను వివరించారు. సమావేశంలో DRO M లక్ష్మీ నరసింహం, విజయవాడ RDO కావూరి చైతన్య, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమాధికారి జి మహేశ్వరరావు, DCP KGV సరిత, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా 2014-19 మధ్య తీసుకువచ్చిన ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టును గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, దీన్ని తిరిగి గాడిలో పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో అన్నారు. సంస్థ ముందున్న సవాళ్లు, ఆర్థిక సమస్యలు, ఫైబర్ నెట్ ను పూర్తి స్థాయిలో గాడిన పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కొత్త పాలసీ నిర్ణయాలపై సోమవారం సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు, విద్యార్థులకు, ప్రభుత్వ విభాగాలకు ఉపయోగపడాల్సిన వ్యవస్థను గత ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం వాడుకుందని, దీంతో ఫైబర్ నెట్ ప్రాజెక్టు లక్ష్యం దెబ్బతినిందని సీఎం అన్నారు. 2019లో 8.70 లక్షల కనెక్షన్లు ఉండగా వైసీపీ ప్రభుత్వంలో వాటి సంఖ్య 4.50 లక్షలకు పడిపోవడమే ఇందుకు నిదర్శనమని సీఎం గుర్తు చేశారు. దొడ్డిదారిన వైసీపీ కార్యకర్తలకు కొలువులు, నాడు కేవలం 130 మంది ఉద్యోగులతో సంస్థను అద్భుతంగా నడిపాం, 8 లక్షలకు పైగా కనెక్షన్లు ఇచ్చాం. కానీ వైసీపీ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలకు ఉద్యోగుల కోసం సంస్థలో లేని పోస్టులు సృష్టించింది. 130 మంది ఉద్యోగులను 1350కి పెంచి దోచుకుంది. ప్రభుత్వ వ్యవస్థల్లో వందల వేల మందిని నియమించి
పార్టీ కోసం పని చేయించుకునే కొత్త తరహా అవినీతికి గత ప్రభుత్వం పాల్పడింది. ఫైబర్ నెట్ లో సొంత వాళ్లను నియమించి పార్టీ కోసం పని చేయించుకున్నారు. ఫైబర్ నెట్ విస్తరణలో దేశంలోనే టాప్ రాష్ట్రంగా ఇప్పటి వరకు 78,355 కిలోమీటర్ల మేర ఫైబర్ నెట్ విస్తరించగా మొత్తం 2 లక్షల కిలోమీటర్ల మేర ఫైబర్ నెట్ లైన్ వేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఫైబర్ నెట్ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ముందుంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానంలో మహారాష్ట్ర 50,481 కిలోమీటర్లు, తమిళనాడు 49,616 కిలోమీటర్లు, గుజరాత్ 35,246 కిలోమీటర్లు, తెలంగాణ 29,143 కిలోమీటర్ల మేర ఫైబర్ నెట్ కలిగి ఉన్నాయి. రిటైర్డ్ ఇంజనీర్ రామారావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు వేమిరెడ్డి ఉపేందర్, కేర్ టేకర్ అనూష డబ్బు కోసం హత్య చేశారని ఏసీపీ దామోదర్ వెల్లడించారు. హత్యకు ముందు రామారావు కళ్లలో కారం చల్లి దిండును అదుమి చంపినట్లు దర్యాప్తులు వెల్లడైందన్నారు. విజయవాడలో జరిగిన రిటైర్డ్ ఇంజనీర్ రామారావు హత్య కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిందితులను మీడియా ఎదుట సెంట్రల్ ఏసీపీ దామోదర్ హాజరుపరిచి వివరాలు తెలిపారు. ప్రాథమిక విచారణలో భాగంగా మంగా అలియాస్ అనూష అనే మహిళ రామారావు నివాసంలో కేర్ టేకర్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత తన సహచరుడు వేమిరెడ్డి ఉపేందర్ రెడ్డితో కలిసి డబ్బు కోసం రామారావును హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ముందు రామారావు కళ్లలో కారం చల్లి దిండును అదుమి చంపినట్లు దర్యాప్తులు వెల్లడైందన్నారు. అనంతరం ఇంట్లో ఉన్న నగదు, హ్యాండ్ బ్యాగ్ తీసుకుని నిందితులు పరారయ్యారని వెల్లడించారు. మంగా గతంలో 2 పెళ్లిళ్లు చేసుకుందని, మొదటి భర్తతో కలిసి పిల్లలు ఉన్నారని చెప్పారు. మోజ్ యాప్ ద్వారా ఉపేందర్ రెడ్డితో పరిచయం ఏర్పడిన తరువాత అతనిని 2వ వివాహం చేసుకుందని వివరించారు. నిందితులిద్దరిపై గతంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని చెప్పారు. మాచవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మాచవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మాచవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎన్టీఆర్ కాలనీలో పొద్దులూరి వెంకటరామారావు అని ఒక ఆర్ఎండ్బి ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీరు తన సొంత గృహంలో ఉంటున్నాడు, ఫస్ట్ ఫ్లోర్లో. ఉన్న తర్వాత అతని కూతురు హైదరాబాద్లో ఉంటూ, చందన అని వాళ్ళ కూతురు హైదరాబాద్లో ఉంటూ, అదేవిధంగా కొడుకు మద్రాసులో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడు. ఇలా భార్య కూడా వెంకటరామారావు భార్య చనిపోయింది. 90 సంవత్సరాల తల్లితో నివాసం ఉంటున్నాడు. అయితే అతనికి వంట ఉండటానికి కేర్ టేకర్ చూసుకోవడం, వాళ్ళ మదర్ని కూడా చూసుకోవడం కోసం గత నెల ప్రసాదంపాడులో ఈ యొక్క ఏజెంట్స్ ఉంటారు కదా, ఆ ఏజెంట్స్ని సంప్రదిస్తే ఆ ఏజెంట్ ఒక నెంబర్ ఇచ్చాడు అతనికి, రామారావుకి. ఆ నెంబర్ తోటి అతను గత నెల 17వ తారీఖు నాడు ఈ కేసులో ముద్దాయి అయినటువంటి పల్లెపు మంగ ఈవిడికి ఫోన్ చేసి అతను రమ్మని చెప్తే 16వ తారీఖు నాడు అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు అతనికి వంట వండి పెట్టింది. తర్వాత మధ్యలో ఒక 5,000 ఏమో క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ మళ్ళీ 4వ తారీఖు ఈ యొక్క బొద్దులూరు వెంకటరామారావు ఇంట్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత మరలా ఇవాళ రన్ అవుతామన్నారు. తర్వాత కూతురు కూడా వచ్చింది. కూతురు ఒక 3 రోజులు ఉంది. 3 రోజులు ఉండి సోమవారం, ఇవాళ సోమవారం, అంతకుముందు సోమవారం రోజు ఆవిడ వెళ్ళిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయింది. 10వ తారీఖు నైటు ఈ యొక్క పల్లెపు మంగ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయన్న ఆలోచనతో, ఒక దురుద్దేశంతో, దుర్బుద్ధితోటి ఈవిడ ఒక వేమిరెడ్డి ఉపేందర్ రెడ్డి అని చెప్పేసి అతనిది నారాయణపురం కాలనీ, నారాయణపురం విలేజ్, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. అతను ఈవిడికి మోజో యాప్లో పరిచయం అయ్యి వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా కాళహస్తి వెళ్ళి, కాళహస్తి దగ్గర పక్కన మెయిన్ టెంపుల్ కాకుండా పక్క టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నారు. అలా ఇతన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ మన తాడేపల్లి దగ్గర నులకపేట అనే విలేజ్లో ఈ అన్నా క్యాంటీన్ దగ్గరలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటూ ఈ అమ్మాయి ఇక్కడ పనిచేస్తూ ఉంది. తర్వాత ఈ సంఘటన అంతా చూసిన తర్వాత అతని దగ్గర డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో వీళ్ళు ఇద్దరు కూడా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచనతో అతను ఆ రోజు రాత్రి 10వ తారీఖు నైటు 10-10:30
టైంలో ఈ అమ్మాయి ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేయటం, అతను ఇక్కడ రావటం, తర్వాత ఈ నైట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పన్నమ్మాయి మళ్ళీ ఈ పల్లె మంగాని అమ్మాయి ఆ కింద దిగి గేట్కి తాళం తీసి ఇతన్ని పైకి తీసుకెళ్ళి ముందు మెయిన్ డోర్ నుంచి కాక వెనక డోర్ నుంచి లోపలికి వచ్చేసి అతను బెడ్రూమ్లో పడుకొని ఆ దగ్గర లాగా కొద్ది దూరంలో ఉంటే చూస్తే దాన్ని పట్టుకొని ట్రాక్ చేస్తే మొత్తం ముద్దాలు దొరికిన 3 ముద్దాలు ప్లస్ 20 మోటార్ సైకిల్ రికవర్ అయినాయి. అదేవిధంగా మన నవాటల్కి ఆపోజిట్లో మినర్వా హోటల్లో ఒక లేడీని ఇద్దరు ఒక యాప్లో పరిచయం అయిపోయి ఆ లేడీని ఇద్దరు కూడా పరిచయం అయిపోయి లవ్ చేసుకున్నవాడు చీట్ చేసి ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఎంజాయ్ చేద్దామని ఆలోచన చేసి అతను వాడు ఆలోచన ఏరే ఉండి ఆ అమ్మాయిని కత్తి చూపించేసి బెదిరించేసి ఆ అమ్మాయి వల్ల వసూలు లాక్కెళ్ళాడు. దాన్ని కూడా ఆ ట్రాక్ని పట్టుకుని ఆ సీసీ ఫుటేజ్ని పట్టుకుని గుంటూరు నుంచి ట్రాక్ చేసుకుని పట్టుకొని వాడిని ఇమీడియట్లీ 2 డేస్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇలా ఎన్నో సీసీ చైన్ స్నాచింగ్లు కానీ మోటార్ సైకిల్ కానీ యూటీజింగ్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఓన్లీ సీసీ కెమెరాల వలననే ఇవన్నీ మనం డిటెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు మనకి సీసీ కెమెరాల వలన ఈ నేరస్తులు కూడా రౌడీలు కూడా గుండాలు కూడా గంజా బ్యాచ్ కానీ బెడ్ బ్యాచ్ కానీ ఎవడైనా ఒక నేరం చేయాలంటే భయపడిపోతాడు. ఎందుకంటే ఇక్కడ కాకపోతే ఏదో ఒక సీసీ ఫుటేజ్ దొరుకుతాం, తర్వాత మనం కేసులు తిరుగుతాం, మన లైఫ్ స్పాయిల్ అయిపోద్ది అని చెప్పేసి నేరం తగ్గడానికి, నేరం జరగకుండా ఉండటానికి, నేరాలు నిరోధించడానికి కూడా ఈ సీసీ ఫుటేజ్ ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీసీ ఫుటేజ్ పెట్టుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఈ యొక్క మెయిన్గా ఈ యొక్క నేరంలో ఈ యొక్క మర్డర్ కేసులో ఈ మన శంకర్రావు ఎస్ఐ, శ్రీనివాస్ ఎస్ఐ, తర్వాత వంశీ, తర్వాత మల్లి, రమేష్ ఇంకోరు తరుణ్, సుభాష్, వీళ్ళ 5 చాలా ఎక్సలెంట్ జాబ్ చేశారు. సిపి గారు కూడా చాలా మెచ్చుకున్నాడు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు దాంట్లో క్యాష్ రివార్డ్స్ ఇద్దామని ఇచ్చి సత్కరిద్దామని చెప్పారు. కాబట్టి వీళ్ళందరూ కూడా నేను సిపి గారు ఆదేశాల మేరకు నా యొక్క పర్యవేక్షణలో సిఏ గారు యొక్క అండర్ సూపర్వైజేషన్లో ఈ మా యొక్క స్టాఫ్ ఈ యొక్క కేసుని ఇమీడియట్లీ విత్ 1 డే 1.5 డే మోస్ట్లీ 1.5 డేలో అంటే ట్రాక్ అయిపోయింది మనకి. కాకపోతే క్యాచ్ చేసరికి కొద్దిగా లేట్ అయింది, కానీ పలానా వాళ్ళు చేశారు, ముద్దాయిలు చేశారన్న సంగతి మనకి తెలిసిపోయింది అదే రోజు. కాబట్టి వీళ్ళందరినీ మా యొక్క మాచవన సిబ్బందిని ఈ కేసులో ప్రత్యేకంగా తిరిగిన యొక్క సిబ్బందికి నా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కాబట్టి ఇంకా ముందు కూడా ఎట్లనే వర్క్ చేసి ఇంకా మంచి కేసులు డిటెక్ట్ చేసి మాచవరం పోలీస్ స్టేషన్, సెంట్రల్ సబ్ డివిజన్కి, విజయవాడ సిటీకి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంతకుముందు మనకి ఇక్కడ పైపుల్ రోడ్లోనూ సింగనగర్లో చేసే అన్నది, అదేవిధంగా హైదరాబాద్లో ఎల్బీ నగర్లో చేసింది, ఇంకా హైదరాబాద్లో ఇంకేరో చోట 2-3 చోట్ల చేసింది. ఎక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఏం లేవు. ఇది ఏంటంటే వాళ్ళకి ఇంట్లో ఎవరు లేరు, ముసలోళ్ళు అనే ఉద్దేశంతో ఇక మనకి దాంట్లో డబ్బులు ఉంటాయి, కొద్దిగా ఇతను రియల్ ఎస్టేట్ చేస్తాడని చెప్పేసి ఎంప్లాయీ ఇద్దరు కొడుకు కూతురు కూడా జాబ్ చేస్తారు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అనే ఒక బిలీవ్ తోటి వాళ్ళు ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డారు. ఇది కేవలం ఒక ₹1,00,000 దానికోసం అనవసరంగా ఆయన యొక్క ప్రాణాలను తీయడం జరిగింది వీళ్ళు. కాబట్టి ఈ కేసులో వీళ్ళని మనం సిమ్ములు కొనుగోలు ఆ సమాచారం కూడా ఇప్పుడు ఉపయోగపడదు మాకు. ఆ సమాచారం నేను ఉపయోగపడదు. ప్రీవియస్గా వీళ్ళు కాళహస్తి వెళ్ళినప్పుడు సిమ్ కొన్నారు. ఆ సిమ్ కొన్నప్పుడు ఆ సిమ్ ఇతను కొన్న ఫోన్లు వాడట్లేదు, కొన్ని ఫోన్లు ఎప్పటికప్పుడు మారుస్తున్నాడు. దాంతో అప్పుడు కొన్నప్పుడు మా వాళ్ళకి మేము సిఐఎఫ్ అనే ఒకటి ఉంది, అది తీసుకుంటే మా వంశీ వాళ్ళు తీసుకుని మా కానిస్టేబుల్ వంశీలు తీసుకొని దాని అడ్రస్ ప్రకారం మళ్ళీ వీడు ఏమన్నా అటు వెళ్ళాడనే ఉద్దేశంతో వెళ్తాడనే ఉద్దేశంతో మనం ముందే యాంటిసిపేషన్ తోటి వెళ్తాడనే ఉద్దేశంతో వాడికి ఫోన్ చేసి మళ్ళీ ఈ లాస్ట్ టైం కొన్న అతను సిమ్ అతను ఏమైనా వస్తే మీరు కొద్దిగా ఆపండి అని చెప్తే వాళ్ళు మనం వీళ్ళ యొక్క సమాచారం మేరకు అక్కడికి వచ్చారని చెప్పి తెలియడంతో ఇమీడియట్లీ అక్కడే అదే ఏరియాలో వీళ్ళు కూడా మూవ్ అవుతున్నారు. వాళ్ళ కాళహస్తికి ఒక 70-80 కిలోమీటర్లు 1 అవర్ జర్నీలో ఉన్నారు. అట్లా తీసుకొని ఇన్ఫర్మేషన్ తోటి మన వాళ్ళు క్యాచ్ చేస్తారు. ఎవరికి అది ఇంకా మనం ఇన్వెస్టిగేషన్లో చేస్తాము. అంటే ఇప్పుడు ఏజెంట్లు ఉంటారు కదండి, ఇప్పుడు నేనున్నాను అనుకో ఏజెంట్, నా కింద నేను ఎవరికైనా 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటాను కమిషన్ తీసుకొని. మీరు అట్లా ఈ విజయవాడ సిటీలో ఉన్న ఒక ఏజెంట్ ద్వారా ఆ అమ్మాయి నెంబర్ని ఇట్లా పలానా అమ్మాయి ఉందండి అని మాట్లాడమంటే ఇతను 15వ తారీఖు మాట్లాడాడు. 15వ తారీఖు నాడు ఇతని నెంబర్ నుంచి ఈ అమ్మాయి ఫోన్ నెంబర్కి కాల్ అయింది. అదేవిధంగా ఆ రోజు నైటు వాడిని రమ్మని చెప్పేసి ఈ అమ్మాయి ఫోన్ నుంచి వాడు ఫోన్ చేసింది ఉపేంద్ర గారికి.
అదే కాకుండా దీంట్లో ఇంకోటి ఏంటంటే మాకు తర్వాత వచ్చిన విషయం ఏంటంటే ఎదురంగా రాగమణి అని ఈ వెంకట్రావు గతంలో ఏపీ ఓ గంజాయి హబ్ గా ఉండేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోమవారం నాడు హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పేవారని, అయితే గత ఏడాది కాలంగా తాము చేసిన కృషి కారణంగా రాష్ట్రంలో గంజాయి నియంత్రించగలిగామన్నారు. ఈగల్ అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రతిపాదించారని చెప్పుకొచ్చారు. ఈగల్ స్థాపించినప్పటి నుంచి రవికృష్ణను డైరెక్టర్ గా చేసి వర్క్ ను ప్రారంభించామన్నారు. వైజాగ్, విజయవాడ, రాజమండ్రిలో 3 ఈగల్ టీంలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఏజెన్సీ నుంచి వచ్చే రూట్లలో సీసీ కెమెరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఈ రోజుకు 831 గంజాయి కేసులు నమోదు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో స్కూల్ బ్యాగుల్లోకి గంజా ప్యాకెట్లు వెళ్లిపోయాయని హోంమంత్రి విమర్శించారు. నాటి నుండి నేటి వరకు కూడా ఒక గంజాయి తరహాలో గంజాయి నిర్మూలనకు పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈగల్ టీంలు రోజుకు ఒక చోట అయినా క్లాసులు ఏర్పాటు చేశారన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని ఈగల్ టీం ప్రారంభించిందని చెప్పారు. క్వాడ్ఫా యాక్ట్ ప్రకారం విద్యా సంస్థలకు సమీపంలో 100 మీటర్ల వరకు పొగాకు సంబంధిత వస్తువులు అమ్మకూడదని చెప్తున్నారన్నారు. మెడిసిన్లు, వైట్నర్ ఇంజెక్షన్లు వాడుతున్నారని, ఆపరేషన్ గరుడలో భాగంగా మెడికల్ షాపులపై దాడులు చేశామన్నారు. నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ఎన్డీఏ గవర్నమెంట్ మనకి పవర్లోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయిన కారణంగా ఈరోజు ఈగల్కి సంబంధించి కార్యకలాపాలు కానీ, గాంజా నిర్మూలనకి గవర్నమెంట్ ఏం చేస్తుందన్న విషయాలు కానీ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత, అదేవిధంగా ప్రజలకి మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈరోజు పర్టికులర్గా చెప్పాలంటే ఒక గాంజాయి మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ చెప్పాలంటే ఒక యజ్ఞమే చేస్తున్నారు. ఎందుకంటే డే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయిన తర్వాత తిరిగి గాడిలో పెట్టడానికి ప్రత్యేకంగా ఇక్కడ అత్యంత అవరోధమైన గాంజాయిని అరికట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు డే ఫస్ట్ నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత గాంజాయి విషయంలో చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి దాన్ని నివారించే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా శక్తి వంచన లేకుండా, పర్టికులర్గా ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే శక్తి వంచన లేకుండా పని చేసాం కాబట్టి ఈ రోజుకి గాంజా విషయంలో మేము రిజల్ట్, ఆ ఫలితాన్ని కూడా మేము అందుకోగలుగుతున్నాం, మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం. అదేవిధంగా ఎక్కడైనా గాంజా దొరికింది, డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది, గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరు అటువంటి ప్రాంతాలు గంజా హబ్గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి కాఫీ బ్రాండ్గా ఈరోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే, ఈరోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈరోజు శక్తి వంచన లేకుండా ఈగల్ టీం, అదేవిధంగా డిపార్ట్మెంట్, ఈరోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది ఈరోజు. ఎందుకంటే చాలా గర్వంగా చెప్పగలం. ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు అరకు అనేసరికి కాఫీ గుర్తొచ్చింది. ఈరోజు పార్లమెంట్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయటం, ప్రపంచంలోనే కూడా కొన్ని అవుట్లెట్స్లో అరకు కాఫీని ప్రమోట్ చేయటం అంటే ఒక ఇమేజ్ని డెవలప్ చేయాలి. అరకు, పాడేరు ఏజెన్సీ అనేసరికి గాంజా తోటలు పెంచుతారు అనుకున్న దృక్పథం నుంచి ఈరోజు కాఫీ తోటలు, మంచి కాఫీ ఉంటుంది, మంచి అరోమా కలిగే కాఫీ మనకి లభిస్తుంది అన్న పొజిషన్కి ఈరోజు మేము తీసుకురాగలిగామంటే ఇది మేమైతే ఒక మంచి ప్రతిఫలం మాకు అందింది అని మేము చెప్పగలం. ఈరోజు మీ అందరికీ తెలుసు ఈగల్ ఏ పొజిషన్లో మేము ఈరోజు టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకున్నాము. అదే ఈగల్ టాస్క్ ఫోర్స్ చేయడానికి గవర్నమెంట్ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ సబ్ కమిటీలో మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా మనం గుమ్మడి సంధ్యారాణి గారు, ఎక్సైజ్ మినిస్టర్గా కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్గా మన సత్యకుమార్ గారు, అట్ ద సేమ్ టైం మేము 5గురు సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ రోజు నేమ్ విషయంలోని కూడా మీకు అందుకే చెప్పాలి, ఈ విషయాలన్నీ చెప్పాలి కాబట్టి ఈరోజు మేము కూర్చున్నాం. ఈగల్ అనే నేమ్ ఏర్పాటు చేయడంలో కూడా ప్రముఖంగా ఆ పాత్ర తీసుకున్నది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు. మేము 4-5 నేమ్స్ ఇస్తే ఆయనకి ఆ 4-5 నేమ్స్ కూడా నేత్ర అని చాలా నేమ్స్ పంపిస్తే ఇలా కాదు ఈగల్ అన్నారు. ఈగల్ అని చెప్పి ఆయన రౌండప్ చేసి ఈగల్ అంటే డ్యాగ కన్ను, అంటే మనం గాంజా మీద డ్యాగ కన్ను పెడుతున్నాం. డ్యాగకి ఎంత దూరంలో ఉన్నా కూడా, ఎగురుతున్నా కూడా
దానికి పాయింట్ ఏదైతే ఉందో టార్గెట్ పాయింట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో దీనికి ఈగల్ అని పేరు పెడదాం, దాని పరంగానే మీరు పని చేయాలి అన్నారు. సో ఈగల్ షార్ దగ్గర నుంచి వచ్చిన వర్డ్ అది. ఇంచుమించు గర్వపడుతున్నామండి. ఇంచుమించు 2024 అంటే మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2024 ఎండింగ్ వరకు దగ్గర దగ్గర 68,625 కిలోలు గాంజా ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఏదో గాంజా పట్టుకున్నాము, వాడు ఎవరిని అరెస్ట్ చేసేసాము, జైల్లో పెట్టేసాము, వాడు వెళ్ళి బెయిల్ మీద వెళ్ళాడు, లేకపోతే శిక్ష పట్టింది, అది కాదు. అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించింది అక్కడ ఒక ఎసెట్ రూపంలో పెడతాడు. ఆ ఎసెట్ని కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర దగ్గర 7 కోట్ల రూపాయలు పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైం ఈ రకంగా చేయటం, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం కూడా ఆటోమేటిక్గా. సో ఎప్పుడు కూడా ఆస్తుల వరకు వెళ్ళాలి, మేము ఆస్తుల వరకు వెళ్తున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇప్పుడు కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో, ఇంకొకటి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం, ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా ఇప్పుడు ఒకటి దొరుకుతారు, దొరికిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళ తాలూకా ఆస్తులు జప్తు చేస్తున్నాం. వాళ్ళు వేరే వారి పేర్లు చెప్పినా, ఎక్కడి నుంచి వస్తుంది, హౌరీజన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పినా వాటన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇంకొకటి చెప్తున్నామండి, కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పబ్లిక్ అవేర్నెస్ గురించి చెప్తున్నాను. మీ చుట్టుపక్కల ఆర్థిక లావాదేవీలు కానీ, వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ తాలూకా మొబైల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇందులో పరిగణలోకి తీసుకుంటాం. అంటే ఒక వ్యక్తి గాంజాలో దొరికాడంటే ఆ మూలాలు మొత్తం ఎదుగుతాం, వాళ్ళందరూ బాధ్యులను చేస్తున్నాం. అంటే ఎందుకు బాధ్యులను చేస్తున్నామంటే, ఒక వ్యక్తి గాంజా అమ్ముతున్నాడు, గాంజా వ్యాపారం చేస్తున్నాడని చెప్పి ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది, వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది సామాజిక బాధ్యత. 1972 కాల్ చేసి మాకు చెప్పాలి. అలా చెప్తే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు, చెప్పకపోతే వాళ్ళు కూడా ఇందులో ఈ ట్రాప్లోనే ఉంటారు. కంపల్సరీగా ఎవరైతే మేము కింగ్ పిన్స్ ఎవరైతే పట్టుకుంటున్నామో వాళ్ళందరూ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా బాధ్యులను చేస్తాం. ఎందుకంటే మేము చాలా పెక్యులర్గా చెప్తున్నానండి, డెఫినెట్గా మేమందరం కూడా ఉక్కుపాదం మోపడానికే మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోని గాంజా కల్టివేషన్ కానీ, గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ, గాంజా కన్సెప్షన్ కానీ ఎక్కడ కూడా ఉండకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే గాంజాయే కదండి, ఏదో మేము తీసుకోలేదు, మేము పండించలేదు, ఇలా మాట్లాడతారు. కాదు, గాంజా పండించడానికి డబ్బులు ఇచ్చిన, గాంజా ట్రాన్స్ఫర్ చేసిన, అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేసిన, కన్స్యూమ్ చేసిన అన్నీ కూడా నేరమే. మీకు నిదాన్ పోర్టల్ అని చెప్పి ఒక పోర్టల్ కూడా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్. ఆ పోర్టల్లో కనుక ఒకసారి పెడితే వాళ్ళకి పాస్పోర్ట్ కూడా రాదు ఫర్దర్గా. అంటే అంత గట్టిగా ఉంది ఎన్డీపీఎస్ యాక్ట్. ఇంకొకటి, వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వ్యవసాయం సహా వివిధ రంగాల్లో సేవలు అందించేలా ఏపీ డ్రోన్ మార్కెట్ పోర్టల్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజలకు ఎటువంటి సమస్య తలెత్తనివ్వకూడదు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపండి, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం బయటపెట్టండి, జాయింట్ కలెక్టర్ ఎస్ తిలక్య. బీఫోర్ విధానంతో అణగారిన వర్గాల జీవితాల్లో కొత్త వెలుగు, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.